నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్. ముందుగా వార్తలోని ప్రధానాంశాలు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో సెమీస్కు దూసుకెళ్లిన సింధు. బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో విజయంతో పతకం ఖరారు చేసుకున్న లవ్లీనా. హాకీలో గెలుపు బాట పట్టిన మహిళా జట్టు, పురుషుల జట్టును క్వార్టర్స్కు చేర్చిన గుర్జంత్ సింగ్. దళిత బంధు కోసం 1,00,000 కోట్లైనా ఖర్చు చేస్తామన్న సీఎం కేసీఆర్. చేనేత కార్మికుల కోసం రైతు బీమా తరహాలో పథకాన్ని అమలు చేస్తామని హామీ. భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చిన్నారులకు కరోనా టీకాపై ప్రయోగాలను వేగవంతం చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపు. సిరిసిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్. చేనేత కార్మికులందరికీ పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ లేకపోతే అనుమతులు రద్దు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 31 లోపు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న బండి సంజయ్. దళితులతో పాటు అగ్రవర్ణాల పేదల తరపున పోరాటం కొనసాగిస్తామని వెల్లడి. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. టోక్యో ఒలింపిక్స్లో ఈ రోజు మన మహిళా క్రీడాకారులు బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీలో అత్యుత్తమ పోరాట పటిమ ప్రదర్శించి ప్రత్యర్థులపై ఘన విజయాలు నమోదు చేశారు. బ్యాడ్మింటన్ సింగిల్స్లో మన తెలుగు తేజం పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమగుచిపై గెలుపొంది సెమీస్కు చేరుకుంది. బాక్సింగ్లో లవ్లీనా క్వార్టర్స్లో గెలిచి భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది. అటు మహిళల హాకీ జట్టు కూడా ఐర్లాండ్పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. పీవీ సింధు ఒలింపిక్ పతకానికి చేరువైంది. టోక్యో ఒలింపిక్స్లో విజయ దుందుబి మోగిస్తూ సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 21-13, 22-20తో అద్భుత విజయం సాధించింది. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు ఈసారి కూడా పతకం సాధించేలా వరుస విజయాలు నమోదు చేస్తోంది. సింధు యమగుచి మధ్య 56 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్స్ పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్ ఆరంభంలో కాస్త తడబడిన సింధు ఆ తర్వాత మ్యాచ్ను తన వైపు తిప్పుకునేందుకు ఎంతోసేపు పట్టలేదు. తొలి గేమ్ విరామం సమయానికి 11-7తో స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. బ్రేక్ తర్వాత యమగుచి కాస్త పుంజుకున్నట్టే కనిపించినా సింధు ఎదురుదాడి ముందు తేలిపోయింది. దీంతో 21-13తో తొలి గేమ్ను సింధు దక్కించుకుంది. అయితే రెండో గేమ్లో యమగుచి గట్టి పోటీనిచ్చింది. ఆరంభం నుంచే సింధుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. ఒక దశలో 15-14తో సింధుపై పైచేయి సాధించింది. అప్పటి నుంచి పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే సింధు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో 20-20తో ఇద్దరూ సమంగా నిలిచారు. ఆఖర్లో సింధు విజృంభించి వరుసగా 2 పాయింట్లు సాధించడంతో 22-20తో రెండో గేమ్ కూడా గెలిచి సింధు సెమీస్కు దూసుకెళ్లింది. మరో క్వార్టర్స్లో థాయిలాండ్కు చెందిన ఇథనాన్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూ ఇంగ్ తలపడనున్నారు. వీరిలో గెలిచిన వారితో సింధు సెమీస్లో పోటీ పడనుంది. తొలిసారి ఒలింపిక్స్లో అరంగేట్రం చేసిన అసోంకు చెందిన 23 ఏళ్ల బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్ అదిరిపోయే పంచ్లతో క్వార్టర్స్ వరకు చేరింది. క్వార్టర్స్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ చైనీస్ తైపీ బాక్సర్ నిన్ చిన్పై 4-1 స్కోరుతో ఘన విజయం సాధించింది. దూకుడు ప్రదర్శించకుండా తెలివిగా పంచులు విసురుతూ ప్రత్యర్థిని కట్టడి చేసి పైచేయి సాధించింది. సెమీస్కు చేరుకుని టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఒలింపిక్స్కు ముందు కరోనా బారిన పడి సాధనకు దూరమైన లవ్లీనా ఆత్మస్థైర్యంతో బరిలోకి దిగి వరుస విజయాలు సాధిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఐర్లాండ్పై 1-0 తేడాతో గెలుపొందింది. మొదటి నుంచి ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో నవ్నీత్ గోల్ సాధించి భారత్ను గెలిపించింది. కాగా ఈ మ్యాచ్ కన్నా ముందు భారత మహిళల జట్టు వరుసగా 3 మ్యాచ్లు ఓటమి పాలైంది. దాంతో ఇది తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరికి భారత్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్ ఆశలు నిలబెట్టుకుంది. మరోవైపు భారత జట్టు క్వార్టర్స్కు వెళ్లాలంటే శనివారం జరిగే పూల్ ఏ విభాగంలో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంది.
అలాగే ఐర్లాండ్ బ్రిటన్ చేతిలో ఓడిపోవాల్సి ఉంది. ఈ రెండూ జరిగితేనే భారత అమ్మాయిలు క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా పూల్ ఏలో భాగంగా జపాన్తో జరిగిన పోరులో 5-3 తేడాతో విజయం సాధించింది. గుర్జంత్ సింగ్ 2 సార్లు స్ట్రైక్ చేయడంతో భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. గుర్జంత్కు తోడు హర్మన్ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, సిమ్రన్జిత్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో భారత జట్టు వరుసగా మరో విజయాన్ని అందుకుంది. అర్జెంటీనాతో జరిగిన పోరులో 3-1 తేడాతో విజయం సాధించిన భారత జట్టు అదే దూకుడు ప్రదర్శించి క్వార్టర్ ఫైనల్లో బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్కు ఇది చివరి పూల్ మ్యాచ్. తాజా విజయంతో పూల్ ఏలో భారత జట్టు 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. విలువిద్యలో భారత్కు మరోసారి నిరాశ ఎదురైంది. 3వసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న ప్రపంచ నంబర్ 1 ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయింది. కొరియా టాప్ సీడ్ యాన్సాన్ చేతిలో 6-0 తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు ఆర్చరీ విభాగంలో భారత్కు మిగిలి ఉన్న ఏకైక ఆశాదీపం అతానుదాస్ మాత్రమే. పురుషుల విభాగంలో అతడు గురువారం ప్రీ క్వార్టర్స్లో విజయం సాధించాడు. 2 సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన జిన్ హైక్ను ఓడించి శనివారం జపాన్ అథ్లెట్ తకహారు పురుకవతో క్వార్టర్స్లో పోటీ పడనున్నాడు. ఇక అథ్లెటిక్స్లో ద్యుతి చంద్ నిరాశపరిచింది. 100 మీటర్ల పరుగులో సెమీఫైనల్స్కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక అథ్లెటిక్స్ పురుషుల విభాగంలో మన క్రీడాకారులు రాణించలేకపోయారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్వార్టర్స్లో గెలిచి సెమీస్కు దూసుకుపోవడంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. క్వార్టర్ ఫైనల్స్లో సింధు అద్భుతంగా ఆడిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్నెస్పై ఈశాన్య రాష్ట్ర యువతకు ఉన్న సంస్కృతి భారతదేశానికి పథకాలను సాధించి పెడుతోందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. బాక్సింగ్లో అసోం రాష్ట్రానికి చెందిన లవ్లీనా బోర్గోహైన్ సెమీస్కు చేరుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. లవ్లీనా బోర్గోహైన్ రూపంలో టోక్యో ఒలింపిక్స్లో దేశానికి కనీసం ఒక పథకం వస్తుందని తెలిసి గర్విస్తున్నానని అన్నారు. గోలాఘాట్ జిల్లాలోని బారోముఖియా గ్రామానికి చెందిన ఒక యువతి టోక్యో ఒలింపిక్స్లోని పోడియంపై పథకం అందుకోకపోవడం ఎంతో సంతోషకరమైన విషయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహా సౌకర్యం కల్పిస్తామన్నారు. సామాజిక వివక్షకు గురైన వారికి పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీర్ ఖండమే అవుతుందని సీఎం అభివర్ణించారు. దళిత బంధు తెస్తామంటే విపక్షాలు అదిరిపడుతున్నాయని అన్నారు. ఆర్థిక పరిమితుల మేరకు దశల వారీగా పథకాన్ని అమలు చేస్తామని, దళితుల కోసం 1,00,000 కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు. దళిత సోదరుల గురించి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా బీమా సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఒక చక్కటి సూచన కూడా వచ్చింది. అయితే ఇది చేయటానికి కొద్దిగా టైం పడుతుంది. కారణం ఎందుకంటే రైతు సంక్షేమాన్ని అభిలషించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు గాని, రైతు బీమా గాని చేపట్టడానికి సుమారు 1 సంవత్సరం కాలం మాకు పట్టింది. అక్కడ ప్రతి 5,000 మంది రైతులకు, ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి సుమారు 3,000 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను అక్కడ నియమించి ఆ క్లస్టర్లో ఎంతమంది రైతులున్నారో వాళ్ళ వివరాలను సేకరించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడం జరిగింది. అంటే ప్రతి 5,000 ఎకరాలలో ఉన్న 1,000-1,500 మంది రైతులకు ఒక అధికారి ఉన్నాడు. అక్కడ వాళ్ళ సెల్ నంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు అన్నీ ఆ ఏఈఓ దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చనిపోయినా ప్రాంప్ట్ గా ఇమీడియట్ గా నిమిషాల మీద రిపోర్ట్ చేస్తా ఉన్నారు. అనుకున్న ప్రకారంగా వాళ్ళకి 7 రోజులలో 10 రోజులలో మాక్సిమం ఆ బీమా సదుపాయం అంతా ఉంది. దాన్ని చూసి టెంప్ట్ అయిన వాళ్ళందరూ మాకు చేస్తే మాకు ఇట్లా వస్తాను అనుకుంటా ఉన్నారు. అంత సులభంగా రాదు. మొన్న చేనేత మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ శాఖలో ఏర్పాట్లు చేసినాం కాబట్టి అది ప్రాంప్ట్ గా వాళ్ళకి అంతా ఉంది. మరి మీ శాఖలో మీరు ఏం పద్ధతి పెట్టుకుంటారు,
ఏం అవలంబిస్తారు ఆ టెక్నికల్ అదంతా సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినాం. ఇప్పుడు ఆ పనిలో చేనేత శాఖ కార్యదర్శి గారు అధికారులంతా తలమునకలై ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో ఆ స్కీమ్ మన ముందుకు వస్తుంది. అప్పుడు చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలోనే బీమా వర్తిస్తుందని మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యనే వద్దుగా ఎంతగానో లొల్లి. హైదరాబాద్ బయోటెక్నాలజీ హబ్గా మారుతోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ను శుక్రవారం సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజల ప్రాణాలను కాపాడటంలో శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు మరిన్ని వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలని సూచించారు. దేశంలో ఇప్పటి వరకు 45 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇవ్వడం పూర్తయిందని చెప్పారు. ఈ ఏడాది చివరిలోగా అందరికీ టీకా పంపిణీ పూర్తవుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. That the vaccination drive should become a pan-India Jana Andolan with increased participation from all sections of the life, irrespective of caste, creed, sex, religion and region. Everybody should get vaccinated. There is no room for vaccine hesitancy. I appeal to everyone to come forward and get immunized by taking the required doses of vaccine. There is no other more powerful way to protect ourselves and people around us. Advantage of vaccination for outweigh the perceived drawbacks, and this message should be driven home loud and clear to every nook and corner of the country. In fact, it's now clear that the vaccination is preventing hospitalization and severe disease when infected. The media also needs to highlight this aspect and educate the masses on the gains of vaccination. At the same time, I would like to appeal to the people to continue wearing the masks whenever they go out. Masking, physical distancing, it is not social distancing. A surakshit duri hai. My dear sisters and brothers, you are front-ranking scientists who are finding solutions to a very difficult and complex problem. The nation is grateful to you. I would like to salute all those scientists and other researchers who have joined this movement to come out with some solutions, including vaccination. You have done a great job. The nation is grateful to you. I am pleased to note that you are also developing vaccine for children as well. This is very much required because vaccine after spreading to adults, it will look somewhere it has to enter now, so children. So that also I am told that research is also in an advanced stage. It is the need of the hour to expedite the development of COVID vaccine for our children. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సిరిసిల్లలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో సిరిసిల్లను అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా ఇప్పటికే కార్యాచరణ అమలవుతుందని కేటీఆర్ తెలిపారు. బతుకమ్మ పథకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. దాదాపు 1000 మందికి కొత్తగా ఉపాధి కల్పించబోతున్నామన్నారు. కొత్త అపారల్ పార్కులో 36 యూనిట్లు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ 60 ఎకరాల్లో మొత్తంగా ఇంకా 2-3 కంపెనీలు వరుసగా రాబోతా ఉన్నాయి. వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏమో రాబోయే 6 నెలల్లో చాలవుతుంది. ఇది కాకుండా రాబోయే మిగతా ఫ్యాక్టరీలు కూడా రాబోయే 2-3 ఏళ్లలోనే చాలు చేసి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా కలకల్లాడుతూ ఉండే విధంగా మా ఆడబిడ్డలతో చేయించే బాధ్యత నాది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా పత్తి ఎక్కడ పండుతున్నది ఈరోజు అంటే అది మన రాష్ట్రంలోనే పండుతా ఉన్నది. వరి పంటలో భారతదేశంలో మనం 2వ స్థానంలో ఉన్నాం. పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాం. టెక్స్టైల్ రంగానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా, చేనేత జౌలి రంగానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా
ఇటు రైతుకి మంచి మద్దతు ధర వచ్చే విధంగా, అదే రకంగా మన పిల్లలకు కొలువులు దక్కే విధంగా, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దక్కే విధంగా బ్రహ్మాండమైన ఆలోచన చేసి సరికొత్త తెలంగాణ టెక్స్టైల్ మరియు అపారెల్ పాలసీ, TTAP అంటాం దాన్ని, తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపారెల్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చినాం. ఆ పాలసీలో భాగంగా భారతదేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో ఉండే ప్రముఖమైన టెక్స్టైల్ సంస్థలను కూడా పోయి కలిసినాం. ఇదే రకంగా చాలా మంది ఈ టెక్స్టైల్ రంగంలో, గార్మెంట్ రంగంలో పెద్దవాళ్ళు ఈరోజు వరంగల్లో, సిరిసిల్లలో, గద్వాలలో, నారాయణపేటలో, పోచంపల్లిలో ఇన్ని చోట్ల కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు. మన దగ్గర ఉండే నైపుణ్యానికి ఈ పెట్టుబడులు, ఈ ఫ్యాక్టరీలు తోడైతే ఇటు నేత కార్మికులు, అటు అదే రకంగా మహిళా సోదరిమణులు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొక్కే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఈ రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ సమావేశం కాగానే పెగాసస్ ఫోన్ ట్యాపింగ్, సాగు చట్టాలు తదితర అంశాలపై కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. తాము ప్రస్తావిస్తున్న అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభ్యుల నిరసనల మధ్య ప్రభుత్వం 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళన తారాస్థాయికి చేరడంతో స్పీకర్ ఓం బిర్లా సభను స్వల్ప కాలానికి వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభ సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అటు రాజ్యసభలో కూడా ఇదే వరుస కనిపించింది. సభ్యుల నిరసన మధ్య 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు చట్ట సవరణ బిల్లును చర్చ చేపట్టకుండానే సభ ఆమోదించింది. విపక్షాలు పదే పదే సభకు అడ్డుతగలడంతో 2 సార్లు స్వల్ప కాలానికి వాయిదా పడిన ఎగువ సభ మధ్యాహ్నం సమావేశమైన తర్వాత కొద్దిసేపటికే తిరిగి సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్షాల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ప్రతిపక్షాలు కట్టుబడకుండా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. Your leadership and your guidance, whatever you suggest, government is ready for the discussion, and IT Minister has given detailed statement. This is a totally non-issue, non-serious issue also. Kindly allow the House to function. పెగాసస్ స్పైవేర్ను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పెగాసస్ వ్యవహారంపై వచ్చే వారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పెగాసస్పై వ్యవహారంపై జర్నలిస్ట్ రామ్ తరపున కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. పెగాసస్లో కీలక పరిణామాలు దాగి ఉన్నాయని, మంగళ, బుధవారాలు మినహా మిగతా రోజుల్లో విచారణకు షెడ్యూల్ చేయాలని కపిల్ సిబల్ కోర్టును కోరారు. దేశంలో సామాన్య ప్రజలకు మరిన్ని బీమా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన సాధారణ బీమా వ్యాపారం సవరణ బిల్లును కేంద్రం ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును ప్రవేశపెడుతూ ఈ బిల్లు ద్వారా ప్రజలు బీమా ప్యాకేజీలను ఎంచుకునేందుకు ఎక్కువ ఆప్షన్లు కల్పించవచ్చునని చెప్పారు. సాధారణ బీమా రంగానికి మంచి భవిష్యత్ కల్పించేందుకు సాధారణ బీమా చట్టం 1972ను సవరించాలని ప్రభుత్వం తలపెట్టిందన్నారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఎక్కువ పెట్టుబడులు బీమా రంగంలోకి వస్తాయన్నారు. బీమా రంగం ప్రైవేటీకరణకు సంబంధించి ప్రతిపక్షాల ఆరోపణలలో నిజం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. It's not well founded at all. What we are trying to do in this is not to privatize. We are certainly bringing some enabling provision so that the government can bring in public participation, Indian citizens' participation, the common people's participation in the general insurance company. The general insurance privatization, private-public participation is only going to help us by getting more resources. Now, why do we want to raise these resources from our market? Our market needs can give the money from the retail participants who are Indian citizens. Through that, we can have greater money, bring in greater infusion of technology, and also enable faster growth of such general insurance companies in India. We need money to run them, and by the government not allowing public, meaning Indian citizens' participation, is restricting the availability of money for these companies. And therefore, we need to have this bill passed so that general insurance, if you compare
general insurance companies in the private sector, they have greater penetration, they raise more money from the market and therefore give a better premium for their insuring public. They also have better innovative packages for the public, whereas the public general insurance companies are not able to perform because they are always short of resources. So I strongly request that the House take this up and also consider. కరోనా మహమ్మారితో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులపై విధించిన ఆంక్షలను ఆగస్టు 31 వరకు పొడిగించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31 రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరుకు రవాణా కార్యకలాపాల సేవలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. డీజీసీఏ ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను ఆయా సందర్భాలను అనుసరించి అనుమతించే వెసులుబాటు కల్పిస్తారు. పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానంటున్నారని, 30 లక్షల రూపాయలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని, దానిపైనే తొలి సంతకం చేస్తామన్నారు. దళితులతో పాటు అగ్రవర్ణ పేదల పక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ ప్రకటించారు. కోవిడ్ థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ సమాయత్తమవుతోంది. ముందు జాగ్రత్తగా ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ విషయమై పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. 100 బెడ్లకు పైబడి ఉన్న ప్రతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఉండాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల కెపాసిటీకి తగ్గట్టుగా ఆక్సిజన్ ప్లాంట్లు 31లోగా ఏర్పాటు చేయాలని సూచించింది. లేని పక్షంలో ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. దూరదర్శన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించిన టి సాంబశివరావు, ప్రోగ్రాం ప్రొడ్యూసర్ ఎన్వీజీఏ కృష్ణబాబు, ఎల్డీసీ భవానీ ఈరోజు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ ఏ నర్సయ్య, న్యూస్ విభాగం అధిపతి ఏ సురేఖ, ప్రోగ్రాం హెడ్ ఎం బాబురావుతో పాటు దూరదర్శన్ సిబ్బంది పాల్గొని సంస్థకు వారు చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సన్మానించారు. And education is one part of first inning. It is almost all. It is in your hand, and the second inning is your family life, and the third inning is after retirement. ఇప్పుడు 90s వాళ్ళ టర్న్ వస్తుంది. 1 by 1 ఎవ్రీ మంత్, ఒకసారి 3, ఒకసారి 2, ఒకసారి 4. సో దెర్ లాట్ ఆఫ్ పీపుల్, దెర్ లాట్ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ గ్రాడ్యుయేటింగ్, ఎగ్జిటింగ్. దేవుడు మంచి ఆరోగ్యాన్ని, రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా గడపాలని నేను కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి చేసే ప్రసంగానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం దేశ ప్రజలను కోరింది. ప్రధాని ప్రసంగంలో ప్రస్తావించాలనుకుంటున్న అంశాలను @MYGOVINDIAకు ట్వీట్ చేయాలని సూచించింది. దేశ ప్రజల ఆలోచనలు, సూచనలు ఆగస్టు 15న ప్రధాని ప్రసంగంలో చోటు చేసుకుంటాయని పేర్కొంది. ప్రధాని కార్యాలయం ఈ ట్వీట్ చేసిన సెకండ్ల వ్యవధిలోనే ప్రజలు తమ ఆలోచనలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్ యూజర్ సుమిత్ మెహతా ట్వీట్ చేస్తూ పాఠశాలల్లోని బోధనేతర సిబ్బందికి టీకాలు వేయడానికి ఒక మిషన్ ప్రోగ్రాంను ప్రకటించాలన్నారు. ఇది భవిష్యత్తుకు అతిపెద్ద బహుమతి అవుతుందని పేర్కొన్నారు. మరో ట్విట్టర్ యూజర్ ఆకాష్ సింగ్ స్పందిస్తూ జనాభా పెరుగుదల భారత్ అతిపెద్ద సమస్యగా మారుతోందని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశ జనాభా 150 కోట్లకు చేరుతుందని, జనాభా విస్ఫోటనంపై ప్రధాని మాట్లాడితే అది దేశ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుందని అభిప్రాయపడ్డారు. జార్ఖండ్లోని ధన్బాద్లో జరిగిన జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో దర్యాప్తునకు సంబంధించిన నివేదికను వారం రోజుల్లో అందజేయాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీని ఆదేశించింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం జార్ఖండ్ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా న్యాయాధికారులు సిబ్బందిపై జరుగుతున్న ఘటనలను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే వారం జరగనున్న విచారణకు జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో 99.37% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా 70,000 మంది విద్యార్థులు 95% మార్కులు సాధించగా 150,152 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించినట్టు సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఇంకా 65,184 మంది విద్యార్థుల ఫలితాలు వెయిటింగ్లో ఉన్నాయని, వారి ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు సిబిఎస్ఈ అధికారులు తెలిపారు. కాగా కేంద్రీయ విద్యాలయాలు, సిటిఎస్ఈ పాఠశాలల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు రద్దు చేయడంతో మెరిట్ లిస్టును ప్రకటించలేదు. డిజిలాకర్లో స్కోర్ కార్డును పొందవచ్చని అధికారులు తెలిపారు. మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఓబీసీలకు 27%, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి సంవత్సరం 5,550 మంది పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం దక్కుతుందంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతున్నారు. As they increased 27% of OBC category seats and 10% of EWS category seats, privileged are unable to pay for the fees and all and get a seat in these kind of colleges, and it increases the chances of other people to get MBBS and BDS seats. So I thank the government for that. Recent central government ఇచ్చిన జీవో ప్రకారం ఈడబ్ల్యూఎస్ 10%, ఓబీసీ 27% సీట్స్ ఇంక్రీజ్ చేసినట్టు రిలీజ్ చేశారు. ఇది చాలా ఆనందం వ్యక్తం చేసింది. సో దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు, అలాగే కింద తరగతి వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సూ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది వీళ్ళకి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఓబీసీ వాళ్ళకి 27%, ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించింది. ఈ రిజర్వేషన్ పరంగా ఓబీసీ వాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు, దిగు మధ్యతరగతి వాళ్ళు ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఇంకా పీజీ చదవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. And government has increased reservation up to 27% for the OBC and 10% for the EWS, and we are so happy for that, and this is very useful for the poor people and backward classes. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్గా రికార్డులు సృష్టిస్తున్న భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరిపడా వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 48,03,97,080 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వాటిలో వేస్టేజీతో కలిపి 45,27,93,441 డోసులను వినియోగించుకున్నాయని పేర్కొంది. రాష్ట్రాల దగ్గర మరో 2,73,00,000కు పైగా డోసులు మిగిలి ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో 3 కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 51 కోట్లకు చేరుతుందని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క కేరళలోనే 20,000కు పైగా కేసులు నమోదు కావడంతో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 44,000 దాటింది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తివేయడంతో కృష్ణా జలాలు పరుగులు పెడుతూ నాగార్జునసాగర్ జలాశయంలోకి చేరుతున్నాయి. నాగార్జునసాగర్ నీటి మట్టం 15 అడుగుల మేర పెరిగింది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా శుక్రవారం ఉదయానికి 554 అడుగులకు చేరింది. గంటకు శ్రీశైలం అవుట్ఫ్లో పెరుగుతుండటంతో సాగర్లోకి చేరుతున్న ఇన్ఫ్లో 4,55,000 క్యూసెక్కులు పెరిగింది. ఇక నాగార్జునసాగర్ నుంచి అవుట్ఫ్లో 17,855 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 221 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చినట్టే వదిలేస్తున్నారు. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే 2 రోజుల్లో నాగార్జునసాగర్ కూడా నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ నుంచి కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ,
ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో సెమీస్కు దూసుకెళ్లిన సింధు, బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో విజయంతో పతకం ఖరారు చేసుకున్న లవ్లీనా, హాకీలో గెలుపు బాట పట్టిన మహిళా జట్టు, పురుషుల జట్టును క్వార్టర్స్కు చేర్చిన గుర్జన్ సింగ్. దళిత బంధు కోసం 1,00,000 కోట్లైనా ఖర్చు చేస్తామన్న సీఎం కేసీఆర్, చేనేత కార్మికుల కోసం రైతు బీమా తరహాలో పథకాన్ని అమలు చేస్తామని హామీ. భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిన్నారులకు కరోనా టీకాపై ప్రయోగాలను వేగవంతం చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపు. సిరిసిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్, చేనేత కార్మికులందరికీ పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ లేకపోతే అనుమతులు రద్దు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 31 లోపు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న బండి సంజయ్, దళితులతో పాటు అగ్రవర్ణాల పేదల తరపున పోరాటం కొనసాగిస్తామని వెల్లడి.